ప్రపంచాన్ని మరో భయంకరమైన వైరస్ పట్టి పీడించబోతోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. రష్యాలో ప్రజలు కరోనా మాదిరి మిస్టరీ వైరస్తో ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ రకమైన వైరస్ సోకిన రష్యా ప్రజలు తీవ్ర స్థాయిలో దగ్గినప్పుడు రక్తం కక్కుకుంటున్నారని చెప్తున్నారు. ఈ వైరస్ ఏంటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. మార్చి 29న ఈ కొత్త వైరస్ మొదటి కేసు బయటపడిందని రష్యన్ టెలిగ్రామ్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ షాట్ తెలిపింది. కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రష్యాలోని అనేక నగరాల్లోని ప్రజలు వారాల తరబడి తీవ్రమైన జ్వరాలు, ఒళ్ళునొప్పులతో బాధపడుతున్నారని తెలిసింది. ఇన్ఫ్లుయెంజా ఏ, బి, సార్స్, కోవిడ్లు పరీక్షల్లో వీరందరికీ నెగిటివ్ వచ్చిందని తేలింది. గుర్తు తెలియని వైరస్ కారణంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్తో ఈ పేషెంట్స్ బాధపడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. అయితే రష్యాకి చెందిన ఏజెన్సీ రాస్పుట్రీ నడ్జార్ ఈ వార్తలని ఖండించింది. కొత్త వైరస్ లేదా గుర్తు తెలియని వైరస్ రష్యా భూభాగంలో వ్యాపిస్తోంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని రాస్పుట్రీ నడ్జార్ తెలిపింది. అయితే పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని, నిలకడగా ఉన్నాయని రాస్పుట్రీ నడ్జార్ స్పష్టం చేసింది. శ్వాసకోశకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని రాస్పుట్రీ నడ్జార్ తెలిపింది. మాస్కోలో కూడా ఈ మహమ్మారి పూర్తిగా అదుపులో ఉందని రాస్పుట్రీ నడ్జార్ వెల్లడించింది. ఇప్పటి వరకు కొత్త రకం వైరస్లు ఏవీ బయటపడలేదని రాస్పుట్రీ నడ్జార్ గట్టిగా చెబుతోంది. అలెగ్జాండ్రా అనే మహిళ ఈ తరహా కొత్త వైరస్తో బాధపడుతోందని టెలిగ్రామ్ ఛానల్ షాట్ తెలిపింది. 5 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డానని, ఆ తర్వాత దగ్గు మొదలైందని అలెగ్జాండ్రా చెప్తున్నారు. ఆ తర్వాత దగ్గినప్పుడల్లా రక్తం పడుతోందని ఆమె వెల్లడించారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదని ఆమె వివరించారు. అయితే అలెగ్జాండ్రా మైక్రోప్లాస్మా న్యూమోనియాతో బాధపడుతున్నారని వైద్య పరీక్షల్లో తేలింది. ఇది ఫ్లూ, న్యూమోనియా మాదిరిగానే ఉందని వైద్యులు తెలిపారు. కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు.